అసలు రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్ళెందుకు చేస్తారో తెలుసా? మూలల్లో బ్రహ్మ రూపాయ, మధ్యలో విష్ణు రూపేణ, అగ్రత శివరూపేణ వృక్షరాజాయితేన మహా. కంద పురాణంలో రావి చెట్టు వేర్లలో విష్ణు భగవానుడు, కాండంలో శివుడు, కొమ్మలో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయల్లో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణం చెప్తుంది. గొప్ప మహోన్నతాన్ని కలిగిన రావి చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం కోరుకున్న మంచి కోరికలు నెరవేరుతాయి. ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఏలినాటి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టి రావి చెట్టు కట్టడం వలన సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. రావి చెట్టు ఎంతో పరమ పవిత్రమైనదని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమద్య భాగవతంలో తెలియజేశారు. ఎంతో పవిత్రంగా భావించే ఈ రావి చెట్టు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడి నిలయంలా భావిస్తారు. రావి చెట్టును విష్ణు రూపంగా చెప్తారు. వేప చెట్టుని మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో రావి చెట్టుని వేప చెట్టుని పెంచి పెళ్లి చేస్తారు. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకి పెళ్లి చేసినట్లుగా భావిస్తారు. రావి చెట్టు ఎలాంటి మహిమను కూడుకుని ఉన్నది గనకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు ఉపయోగిస్తారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని మన హిందూ ధర్మ విశ్వాసం. జై శ్రీరామ్.